హాయ్ ఎవ్రీవన్, అప్పటికప్పుడు చేసుకొని తినే పచ్చళ్ళు చేయకనైతే చాలా రోజులు అయిపోతుందండి. ఇక ఈ రోజు అయితే పుదీనా అయితే ఇంటి ముందుకైతే అమ్మొచ్చింది. ఇక పుదీనా తీసుకుని అయితే పుదీనా పచ్చడి అయితే చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇట్లా ఈ టైప్లో చేయడం అయితే ఇదే సెకండ్ టైము. ఇది వరకు ఒకసారి చేశాను, అప్పుడు టేస్ట్ బాగుండే, అందుకే మళ్ళీ అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ అయితే ఒక 3 కట్టల పుదీనా తీసుకొని మంచి ఆకులు అయితే కట్ చేసుకొని కడిగేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాండి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి ధనియాలను పల్లీలు అయితే వేసుకొని అయితే కొంచెం అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత కారంకి తగ్గట్టు అయితే ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఈ ఎండుమిర్చి కొంచెం స్పైసీ ఎక్కువ ఉన్నాయండి, అందుకని కొన్ని తక్కువ వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటారో అంత ఎండుమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రై అయిపోయాక కొంచెం అయితే కరివేపాకు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ అయితే మొత్తం ఈక్వల్గా అయితే ఫ్రై కావాలండి. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి, లేదు అని అంటే మాడిపోతే. ఇవన్నీ పక్కకు తీసేసుకొని మనము పుదీనాను కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ పుదీనాను కూడా ఇదే ఆయిల్లో అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. నేనైతే అప్పుడు వేసినప్పుడు వీడియో క్లిప్ అయితే తీయలేదు, మర్చిపోయాను. ఇదైతే మొత్తం పచ్చివాసన పోయే వరకు పుదీనాను అయితే మొత్తం ఫ్రై చేసేసుకున్నాక తర్వాత అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడా ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని అయితే తర్వాత కొంచెం చింతపండు నానబెట్టేసుకోండి. చిన్న సైజు చింతపండు నానబెట్టేసుకొని అందులోకి వేసుకొని అయితే మంచిగా బరకగానైతే మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టి పక్క పెట్టేసుకున్నాక ఇక తర్వాత తాలింపు అయితే పెట్టేసుకోండి. తాలింపుకు ఏమున్నాయండి, కొంచెం శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కచ్చపచ్చ దంచేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కరివేపాకు వేసుకొని అయితే తాలింపు పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఈ పచ్చడిని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏ ఫ్లేవర్తో ఇష్టపడే వాళ్ళు ఆ ఫ్లేవర్తోనైతే కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇక అదే తాలింపు పెట్టిన కడాయిలో అయితే అన్నం వేసుకొని తిన్నానండి, చాలా బాగుంది. ఇలా కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే అప్పుడప్పుడైతే అంటే అదే గంజులో అయితే వేసుకొని అయితే తింటానండి, కాలుతుంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చడి మాత్రము. నేను ఎప్పుడైనా నువ్వులతో చేసేదాన్ని, ఈసారి ఫస్ట్ టైం పల్లీలు వేసి చేశాను. పల్లీల ఫ్లేవర్ కూడా బాగుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి. అంటే వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్.